ఎన్నికలు వస్తే కానీ నిరుద్యోగులు గుర్తురారు. కానీ ఇప్పుడు దేశవ్యాప్తంగా నిరుద్యోగుల చుట్టూనే పాలిటిక్స్ జరుగుతున్నాయి. అయితే డిఎస్సి సవాళ్లతో ఏపీ పాలిటిక్స్ పీక్స్ కు చేరాయి. పదే డిఎస్సి నియామకాలలో అక్రమాలు జరిగాయని వైసీపీ ఆరోపణలు. చర్చకు వస్తావా, ప్లేస్ నువ్వు చెప్తావా, నన్ను చెప్పమంటావా అంటూ సినిమా డైలాగ్ స్టైల్లో లోకేష్ సవాల్ చేశారు. నీతో చర్చించడానికి మా అధినాయకుడు ఎందుకు, నేను చాలు అంటూ పేర్ని నాని ఘాటుగా రిప్లై ఇచ్చారు. అసలు డిఎస్సి అక్రమాలు ఆరోపణలపై చర్చలు నిజమేనా? ఈ పేరుతో రాజకీయాలు చేసి మైలేజ్ పొందాలని భావిస్తున్నారా? నిరుద్యోగులకు మేలు జరిగే అంశమైతే చర్చకు వెళితే తప్పేంటి? డిఎస్సి సవాళ్లు వెనుక పాలిటిక్స్ ఏంటి అనేది ఇవాల్టి పాయింట్ ఆఫ్ వ్యూలో చూద్దాం. డిఎస్సి అక్రమాలపై చర్చకు సిద్ధమని లోకేష్ చేసిన సవాల్ ఏపీ రాజకీయాలలో కాకరేపుతుంది. నేను ఛాలెంజ్ చేస్తున్నా జగన్ని, టైం డేట్ నువ్వు ఫిక్స్ చేయి, నేను వస్తా చర్చకి, నువ్వు సిద్ధమా అని అడుగుతున్నా. లోకేష్, నీ స్థాయికి నేనే ఎక్కువ, దమ్ముంటే రా తేల్చుకుందామంటూ తిరిగి వైసీపీ నుంచి పేర్ని నాని సమాధానం ఇచ్చారు. జగన్మోహన్ రెడ్డితో లోకేష్ కు పోలికే లేదని, రాజకీయంలో దేనికైనా సమబుద్ధి కావాలని, నువ్వు కేవలం ఒక ఫస్ట్ టైం ఎమ్మెల్యేవి మాత్రమేనని లోకేష్ సవాల్ ను తక్కువ చేసి మాట్లాడారు. ఆయన సవాల్ చేస్తే మేము స్పందించాం. అరే బాబు, దేనికైనా లోకేష్ గారు సమబుద్ధి కావాలి. ఈ రాష్ట్రానికి మంత్రివి, మొదటిసారి ఎమ్మెల్యే మీరు చేసేది, ఫస్ట్ టైం ఎమ్మెల్యే లారా లోకేష్, మంత్రి మీ హోదా, అది మేము కూడా మంత్రులకు పెట్టిన వాళ్ళు ఉన్నాం, మేము వస్తామని చెప్పి సమయం చెప్పు, డేట్ చెప్పు, ప్లేస్ చెప్పు అని చెప్పి మేము కూడా ప్రతి సవాల్ చేశాం. కార్యకర్తల ముందు బిల్డప్ ఇస్తూ వారి చేత చప్పట్లు కొట్టించుకోవడానికే జగన్ పై లోకేష్ నోటుకొచ్చినట్లు మాట్లాడుతున్నారని తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. ఇవాళ కార్యకర్తలతో 4 గోడల మధ్య చప్పట్లు కొట్టించుకుంటాకి జగన్ రావట్లేదు, నేను పిలుస్తున్నాను, పిలిస్తే రావట్లేదు, నారా చంద్రబాబు నాయుడు గారిని రమ్మను, జగన్మోహన్ రెడ్డి గారు వస్తాడు. నీ స్థాయికి మా నాయకుడు జగన్ అవసరం లేదు, నీకు నేనే ఎక్కువ, నాతో డీల్ చేయి ముందంటూ పేర్ని నాని ఇచ్చిన మాస్ కౌంటర్ ఇప్పుడు వైసీపీ కేడర్ లో ఫుల్ జోష్ నింపుతోంది. హాయ్ హలో, వెల్కమ్ టు ఖ్యాతి కనెక్ట్స్. నేను సిరి. సరిగ్గా ఇక్కడే పేర్ని నాని అసలు సిసలు రాజకీయ సవాల్ చేశారు. మాటలు కాదు చేతల్లో చూపిద్దాం రా అంటూ లోకేష్ కు ఓపెన్ ఆఫర్ ఇచ్చారు. రాష్ట్రంలో నిరుద్యోగుల జీవితాలతో ముడిపడి ఉన్న డిఎస్సి వ్యవహారంలో అక్రమాలపై చర్చకు తాను సిద్ధమని ప్రకటించారు. నీకు చేవ ఉంటే, నిజంగా సత్తా ఉంటే డిఎస్సి అక్రమాలపై నాతో చర్చకు రా అంటూ గట్టిగా సవాల్ చేశారు. ఎక్కడైనా ఎప్పుడైనా ఏ వేదిక పైనైనా డిఎస్సిలో జరుగుతున్న లోపాలపై ఆధారాలతో సహా నిలదీస్తానని, ఈ డిబేట్ కు లోకేష్ సిద్ధమా అంటూ పేర్ని నాని విసిరిన సవాల్తో టీడీపీ సందిగ్ధంలో పడింది. ఇక ఫైనల్ గా పేర్ని నాని ఏపీ రాజకీయాల ఈక్వేషన్ ఒక్క మాటలో తేల్చేశారు. ముఖ్యమంత్రి హోదాలో ఉన్న చంద్రబాబు నాయుడు చర్చకు వస్తే మా అధినేత జగన్మోహన్ రెడ్డి వస్తారు. అదే మంత్రి హోదాలో లోకేష్ చర్చకు వస్తే నేనే వస్తా అంటూ ఎవరితో ఎవరు తేల్చుకోవాలో స్పష్టమైన గీత గీశారు. డిఎస్సి మీద చర్చించడానికి నారా చంద్రబాబు నాయుడు గారిని రమ్మను, జగన్మోహన్ రెడ్డి గారు వస్తాడు. నువ్వు చర్చిద్దాం అనుకుంటున్నావా లోకేష్ గారు? నేను రెడీగా ఉన్నానని ఇప్పుడు బోళన్సార్లు చెప్పాను, మళ్ళీ చెప్తున్నా, మీకు చావుంటే చేతనైతే పేర్ని నాని వస్తాడు. చూశారుగా లోకేష్ టార్గెట్ గా పేర్ని నాని విసిరిన మెగా ఛాలెంజ్ ఎలా ఉందో. దమ్ముంటే డిఎస్సి అక్రమాలపై చర్చకు రావాలన్న పేర్ని నాని సవాల్ ను లోకేష్ స్వీకరిస్తారా, లేక ఫస్ట్ టైం ఎమ్మెల్యే కామెంట్స్ పై టీడీపీ నేతలు కౌంటర్ అటాక్ కు దిగుతారా? ఈ డిఎస్సి ఛాలెంజ్ ఏపీ పాలిటిక్స్ లో ఇంకెన్ని మంటలు రేపుతుందో వేచి చూడాలి.